4 రోజుల క్రితం అక్కినేని ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి బాజాలు మోగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లై వారం గడవక ముందే అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యకి కోడలు శోభిత కలిసి ఉండడానికి 2.5 కోట్లు పెట్టి కొన్న పెద్ద భవనాన్ని తన కొడుకు కోడలికి బహుమతిగా ఇచ్చాడంట. ఇకపై మీరు అందులోనే ఉండాలి అని నాగార్జున చెప్పడంతో కోడలు శోభిత దీన్ని నిరాకరించింది. లేదు, మనందరం కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి అంటూ శోభిత నాగార్జునతో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య శోభిత దులిపాల వివాహం మొన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో చైతన్య శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇక ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, సుహాసిని మణిరత్నం, నాని, కార్తీ దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేశారు. ఇక చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. 2 ఏళ్ల డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ వర్గాల అంగీకారంతో మొన్న పెళ్లితో ఒకటయ్యారు. ఇక ఈ కొత్త జంటను సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశీర్వదించారు. కొడుకు పెళ్లి ఘనంగా జరగడంతో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు. అయితే పెళ్లై వారం గడవక ముందే అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యకి కోడలు శోభిత కలిసి ఉండడానికి 2.5 కోట్లు పెట్టి కొన్న పెద్ద భవనాన్ని తన కొడుకు కోడలికి బహుమతిగా ఇచ్చాడంట. ఇకపై మీరు అందులోనే ఉండాలి అని నాగార్జున చెప్పడంతో కోడలు శోభిత దీన్ని నిరాకరించింది. లేదు, మనందరం కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి అంటూ శోభిత నాగార్జునతో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.